హాయ్ ఫ్రెండ్స్, విద్యావాహిని ఛానల్కి స్వాగతం. గురుకుల నుంచి మరొక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంతకుముందే ఒక వీడియో చేయడం జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన పూర్తి షెడ్యూల్ రిలీజ్ కావడం జరిగింది. ఏ సబ్జెక్టు ఏ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, నెక్స్ట్ ఏ సర్టిఫికేట్స్ తీసుకొని అక్కడ అటెండ్ కావాలి, నెక్స్ట్ ఎక్కడ అటెండ్ కావాలి, ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. మొదటగా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎంజేపీ సొసైటీలో అంటే బీసీ గురుకుల సొసైటీలో పూర్తి షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఫస్ట్ 24th రోజు అండి లైబ్రేరియన్ స్కూల్స్, లైబ్రేరియన్ కాలేజెస్, లైబ్రేరియన్ డిగ్రీ కాలేజెస్, నెక్స్ట్ ఫిజికల్ డైరెక్టర్ డిగ్రీ కాలేజెస్, ఫిజికల్ డైరెక్టర్ జూనియర్ కాలేజెస్, నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ లెక్చర్స్ జేఎల్స్ అండి. ఈ 3 కేటగిరీ వీళ్ళు 24th రోజు లైబ్రేరియన్ అండ్ ఫిజికల్ డైరెక్టర్, నెక్స్ట్ డిగ్రీ లెక్చరర్స్ వీళ్ళు 24th రోజు ఉంటుందండి. నెక్స్ట్ 25th రోజు వచ్చేసి 25th జేఎల్ ఇంగ్లీష్, నెక్స్ట్ జేఎల్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, హిస్టరీ ఇవి 25th రోజు అండి. 26th రోజు జేఎల్ హిందీ, తెలుగు, మ్యాథ్స్. ఇంతటితో జేఎల్ కంప్లీట్ అవుతుంది 26th రోజు. అదే 26th రోజు పీజీటీ తెలుగు, హిందీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత పీజీటీ నెక్స్ట్ 27th రోజు ఏంటంటే పీజీటీ ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్, ఫిజికల్ డైరెక్టర్ గ్రేడ్ 2. నెక్స్ట్ 28th రోజు 27th వరకు పీజీటీ కూడా కంప్లీట్ అవుతుందండి. 28th రోజు టీజీటీ హిందీ, టీజీటీ బయాలజికల్ సైన్స్, సోషల్. 29th రోజు టీజీటీ ఇంగ్లీష్, ఫిజికల్ సైన్స్. నెక్స్ట్ 30 రోజు లాస్ట్ రోజు టీజీటీ తెలుగు అండ్ మ్యాథమెటిక్స్. ఇది షెడ్యూల్ అండి. డే వైజ్ షెడ్యూల్ చూసుకొని మీ యొక్క సబ్జెక్టు ప్రకారం ఇది ఏ రోజు షెడ్యూల్లో ఉందో సర్టిఫికేట్స్ తీసుకొని అక్కడికి అటెండ్ కావాలి. మరి ఏ సర్టిఫికేట్స్ తీసుకొని రావాలి అంటే చూడండి, టోటల్గా 15 సర్టిఫికేట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ 15 సర్టిఫికేట్స్లో మీకు ఏది ఎలిజిబుల్ని బట్టి అక్కడ అటెండ్ కావాల్సి ఉంటుంది. అపాయింట్మెంట్ ఆర్డర్, మీకు ఏదైతే అపాయింట్మెంట్ ఆర్డర్ ఎల్బీ స్టేడియంలో ఇవ్వడం జరిగిందో దాన్ని, నెక్స్ట్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, డిగ్రీ కాన్వకేషన్ సర్టిఫికేట్ అండ్ మార్క్స్ మెమో, పీజీ కాన్వకేషన్ సర్టిఫికేట్ అండ్ మార్క్స్ మెమో, నెక్స్ట్ నెట్ కానీ సెట్ కానీ పిహెచ్డి సర్టిఫికేట్స్, బీఎడ్, బీపీఎడ్, ఎంపీఎడ్, లైబ్రేరియన్ వాళ్ళకైతే బిఎల్ఐసి, ఎంఎల్ఐసి, నెక్స్ట్ 1 to 7th వరకు బోనోఫైడ్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇది క్యాస్ట్ సర్టిఫికేట్ ఫాదర్ నేమ్ మీద ఉండాలండి. నెక్స్ట్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్స్, ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్స్. నెక్స్ట్ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ ఉన్నారో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, డిజేబిలిటీ సర్టిఫికేట్ పిఎస్సి వాళ్ళు సదరం సర్టిఫికేట్. నెక్స్ట్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు ఎన్ఓసి సర్టిఫికేట్. నెక్స్ట్ ఎవరికైతే ఏజ్ రిలాక్సేషన్ అప్లై చేసుకున్నారో వాళ్ళకి సర్వీస్ సర్టిఫికేట్. నెక్స్ట్ ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారో వాళ్ళకి ఎక్స్ సర్వీస్ మెన్ ప్రూఫ్ సంబంధించింది. ఇవన్నీ తీసుకొని ఎక్కడ అటెండ్ కావాలి అంటే బంజారా సేవాలాల్ భవన్, బంజారా హిల్స్లో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరలో ఉంటుందండి. అక్కడ అటెండ్ కావాలి. మీ డేట్ వైజ్ మీ సబ్జెక్టు ఏ రోజు షెడ్యూల్ ఉంటుందో మీకు మెసేజ్ వస్తుంది, నెక్స్ట్ కాల్స్ రావడం జరుగుతుంది. ఆ రోజు అక్కడికి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోండి. ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ తర్వాత మీకు పర్టికులర్ ఏ కాలేజ్ అయితే అలాట్ అవుతుందో ఆ కాలేజీకి వెళ్ళి మీరు జాయిన్ అవ్వవలసి ఉంటుంది. ఇలాంటి సమాచారాన్ని ఇంకా మీ ఫ్రెండ్స్కు చేరవేయాలంటే మా యొక్క వీడియోని అందరికీ మీ గ్రూపులలో షేర్ చేయండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.